Hello friends, in this video we will discuss about AP PG Set 2024. ఈ వీడియోలో మనం AP PG Set గురించి అయితే తెలుసుకుందాం. సో AP PG Setకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు AP PG Set సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. సో ఈ ఇయర్ వచ్చేసి AP PG Set ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందంటే ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ ఎస్సీహెచ్ఈ. సో ఈ స్టేట్ కౌన్సిల్ తరపున మనకు ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఈ ఏపీపీజీ సెట్ అయితే కండక్ట్ చేస్తుంది ఈ 2024లో. ఈ 2024లో సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఒకసారి చూడండి. సో పీజీ సెట్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో పీజీ టెస్ట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ టెస్ట్ రాసి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో మనమైతే పీజీ చేయొచ్చు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ నుంచి మనం ఎంఏ ఆర్ ఎంకామ్, ఎంఎస్సి ఇలా ఉన్నాయి కోర్సెస్ అన్నీ. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా చేయాలంటే ఖచ్చితంగా ఈ పీజీ సెట్ అనేది రాయాలి. అప్పుడే మనకు యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి మనమైతే చదువుకోవచ్చు. ఈ ఒక్క ఎంట్రన్స్ రాసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా కూడా మనమైతే ఎలిజిబుల్ అవుతాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టెస్ట్కి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకు 850 రూపీస్. ఓకే, 8 ఫర్ ఓసీ స్టూడెంట్స్. ఓసీ స్టూడెంట్స్కి ఒక్క పేపర్కి, సింగిల్ పేపర్కి వచ్చేసి మనకు 850 రూపీస్. మీరు ఇంకా ఎక్కువ పేపర్స్ రాసుకుంటూ ఉన్నారంటే సో 850 అవుతుందన్నమాట. సో ఒక స్టూడెంట్ ఎన్ని పేపర్స్ అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో ఎంపీసీఎస్ చేశారనుకుందాం. సో ఎంపీసీఎస్ చేశారనుకుందాం. సో మీరు మ్యాథ్స్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు, అలాగే కంప్యూటర్ సైన్స్ కూడా రాయొచ్చు. సో ఈ 3 రాయొచ్చు, లేదా 3లో 1 రాయొచ్చు, లేదా 3లో 2 రాయొచ్చు. సో ఇలా మీ డిగ్రీకి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా మీరైతే ఎగ్జామ్ రాసేదానికి మీరైతే ఎలిజిబుల్. అలాగే బీసీ స్టూడెంట్స్కి వచ్చేసి మనకు 750 రూపీస్. అలాగే మిగతా స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి వచ్చేసి 650 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో 1/4/2024 అంటే April 1 అంటే ఈ రోజు. సో April 1 నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకైతే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 4/5/2024 అంటే నెక్స్ట్ మంత్ మే 4 వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఫైన్. సో ఫైన్ లేకుండా మనం మే 4 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే విత్ 500 ఫైన్. సో 500 ప్లస్ ఒక్కొక్క పేపర్కి 850 రూపీస్ కదా. సో 500 ప్లస్ 850. సో ఇది వచ్చేసి మనకి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? మనం మే 15 వరకు ఈ లేట్ ఫీజ్తో మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో మే 15 తర్వాత 1000 రూపీస్ ఫైన్తో 25 వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు అప్ టు మే 25 వరకు అయితే ఉంది విత్ ఫైన్తో. వితౌట్ ఫైన్ వచ్చేసి మనకు మే 4 వరకు అయితే ఉందన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటున్నాయి మనకి ఇక్కడ? 10/6/2024. సో జూన్ 10. సో జూన్ 10 మనకు వచ్చేసి ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా మనకైతే స్టార్ట్ అవుతాయి. సో ఇది మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు 10th నుంచి 14th వరకు జరుగుతాయి. సో ఒక్కొక్క రోజు 2 టెస్టెస్ జరుగుతూ ఉంటాయి. ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్, అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. సో మార్నింగ్ ఫిజిక్స్, ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ ఇలా మనకు షిఫ్ట్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఒకేసారి మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇక్కడైతే ఇచ్చేసారు చూడండి. సో టోటల్గా మనకు 3 షిఫ్ట్స్ ఉంటాయి. 11 AM, 2:30 PM, అలాగే 4:30. సో 9:30 AM టు 11 AM, 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. సో అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు 1 నుంచి 2:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 4:30 టు 6 PM వరకు మనకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో 3 షిఫ్ట్గా మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇది మనకు సబ్జెక్ట్ వైజ్ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతూ ఉంటుంది. వీటి గురించి మనకు హాల్ టికెట్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టెస్ట్ సెంటర్స్ టోటల్గా మనకు 24 సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెయిన్ సిటీలో మనకైతే సెంటర్స్ అయితే ఉన్నాయి. అనంతపూర్, తాడేపల్లి, తిరుపతి, పుత్తూరు, కాకినాడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవెన్ మన తెలంగాణ స్టూడెంట్స్ మీరు రాయాలనుకున్నా కూడా హైదరాబాద్ ఇది సెంటర్ అయితే ఉంది. తెలంగాణ స్టూడెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ రాయాలనుకుంటే హైదరాబాద్ సెంటర్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి మీరు రాసుకోవచ్చు. సో వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీ పీజీ సెట్కి ఎలిజిబుల్. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు కూడా రాయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా మనకు ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే, సో ఇవి వచ్చేసి మనకు
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ అండ్ సోషల్ స్టడీకి సంబంధించినటువంటి పేపర్స్ అయితే ఇవి, కామర్స్ సంబంధించినటువంటి పేపర్స్ అయితే ఇవి, అలాగే సైన్స్‌కి సంబంధించినటువంటి పేపర్స్ అయితే ఇవన్నమాట. సో, వీటిల్లో మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ లేదా 2 సబ్జెక్ట్స్ డిపెండ్ అపాన్ యూ. సో, మీరు ఏ గ్రూప్ తీసుకున్నారో, మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాటిని బేస్ చేసుకొని మీరైతే ఆ పేపర్‌ని అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దాంట్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ ఏపీ పీజీసెట్‌కి మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఏ డీటెయిల్స్ కావాలి మనము అప్లై చేయాలంటే, సో, క్రెడిట్ ఆర్ డెబిట్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఎందుకు మనం పేమెంట్ చేయాలి కదా! సో, మనం పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి, డెబిట్ కార్డ్ అయినా ఉండాలి ఆర్ ఎల్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా ఉండి తీరాలి. సో, ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్. సో, క్వాలిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్. సో, 10th క్లాస్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అనమాట. సో, 10th క్లాస్‌కి సంబంధించిన మన ఒక మార్క్స్ కార్డ్ ఉంటుంది కదా! అది. సో, అలాగే ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేషన్, స్టడీ డీటెయిల్స్. మీరు ఏ కాలేజ్‌లో చదివారో ఫ్రమ్ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ 3 ఇయర్స్. సో, ఇప్పుడు ఇంతవరకు మీరు ఏ కాలేజ్‌లో చదివారు. సో, ఆ కాలేజ్ డీటెయిల్స్ అండ్ ఇయర్ కూడా మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ మీ దగ్గర స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్‌సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ కానీ సర్టిఫికేషన్ సో, ఉంటే అవి కూడా మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకేమున్నాయి ఇక్కడ ఆధార్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నంబర్ అయితే మనమైతే ఎంటర్ చేయాలి. సో, ఫస్ట్ మనం వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఏ విధంగా ఉంటుంది. సో, ఇలానే కదా మనకు వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో, ఇన్ కేస్ ఆఫ్ మన వెబ్ పేజ్ ఓపెన్ చేసినా కూడా చూడండి మనకు ఇదే విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలాగే స్టెప్ 5 ఉంది. సో, టోటల్‌గా మనకు 5 స్టెప్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ మనం స్టెప్ 1 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, స్టెప్ 1 ఏముంది మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సో, ఫస్ట్ స్టెప్‌లో మనం ఎలిజిబులా కాదా అని చూసుకుంటాం. ఆ తర్వాత మనమైతే పేమెంట్ అనేది చేసేస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి స్టెప్ 1 ఏముంది మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్. సో, ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. సో, వితౌట్ పేయింగ్ ద ఫీ మనం అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేయలేము. ఆ తర్వాత ఆ అప్లికేషన్ మనమైతే ప్రింట్ తీసుకోవాలి. సో, అడిషనల్ సబ్జెక్ట్స్ మీరేమైనా యాడ్ చేయాలనుకుంటే ఆ తర్వాత కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి చూడండి ఇక్కడ స్టెప్ 1 మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా ఓపెన్ అవుతుందంటే సో, ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. స్టెప్ 1 మీద క్లిక్ చేసిన వెంటనే. సో, క్వాలిఫికేషన్ ఎగ్జామ్. సో, క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మీరు డిగ్రీ అయితే డిగ్రీ. సో, ఇన్ కేస్ ఆఫ్ మీరు బీటెక్ చేసింటే బీటెక్. సో, డిగ్రీ. మీరు చూస్ చేసుకున్న మాక్సిమం డిగ్రీ స్టూడెంట్సే కాబట్టి ఎంఎస్సీ చేస్తే డిగ్రీ చూస్ చేసుకోండి. సో, ఈ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో, క్యాండిడేట్స్ నేమ్. సో, మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్. సో, ఎస్ఎస్‌సికి సంబంధించిన ఎస్ఎస్‌సిలో మనం మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో, ఈ మొబైల్ నంబర్ అనేది మీదా ఆర్ మీ ఫాదర్, మీ మదర్ ఆర్ రిలేటివ్. సో, ఇక్కడ మీ నంబర్ ఇస్తే సెల్ఫ్ అని ఇవ్వండి. లేదా మీ ఫాదర్ నంబర్ ఇస్తే ఫాదర్, మదర్ నంబర్ ఇస్తే మదర్ ఆర్ రిలేటివ్ ఎవరిదైనా నంబర్ ఇస్తే రిలేటివ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మీ దగ్గర ఆల్టర్నేట్ నంబర్ ఇంకొకటి ఏదైనా ఉంటే ఇక్కడైనా ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడీ. మీ ఈమెయిల్ ఐడీ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కేటగిరీ. సో, ఓసీ ఆర్ బీసీఏ, బీసీబీ ఈ విధంగా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది కదా! ఇన్ కేస్ మీ దగ్గర ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే దీన్ని మనం క్లిక్ చేస్తాం. ఆర్ అదర్‌వైస్ దీన్ని స్కిప్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సబ్జెక్ట్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనమైతే యాడ్ చేసుకుంటాము. సో, యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పేమెంట్‌లోకైతే వెళ్ళిపోతాం. సో, నెక్స్ట్ చూద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు మనకు. సో, ఇలా సబ్జెక్ట్స్ అనేవాడు యాడ్ చేసుకొచ్చారు. 2 సబ్జెక్ట్స్ యాడ్ చేశారు చూడండి. సో, ఎకనామిక్స్ అలాగే పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో, 2 సబ్జెక్ట్స్ యాడ్ చేశారు. సో, ఈ విధంగా మనం 2 ఆర్ 3 సబ్జెక్ట్స్ మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మనకు పేమెంట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటుంది. సో, మనకు క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, ఆ డెబిట్ కార్డ్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ఉంటే సో, ఏదైనా మీరు క్లిక్ చేసి పే మీద క్లిక్ చేస్తారు. సో, పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేటీఎం మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కార్డ్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకొని కార్డ్ నంబర్. సో, డెబిట్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే నేమ్ ఆన్ ద కార్డ్. సో, ఆ కార్డ్ మీద మనకి ఏ నేమ్ ఉంది, సీవీవీ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ చేసి పే నౌ మీద క్లిక్ చేస్తారు. సో, పే నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేమొచ్చింది ఇక్కడ యువర్ పేమెంట్ అండ్ సక్సెస్‌ఫుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు పేమెంట్ ఐడీ ఉంది కదా! సో, ఈ పేమెంట్ ఐడీ ఒకచోట నోట్ చేసుకొని పెట్టుకోండి. లేదా దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. సో, ఎందుకంటే ఫర్దర్ మనకైతే యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ స్టెప్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నో యువర్ పేమెంట్ స్టేటస్. సో, ఇప్పుడు మనం పేమెంట్ చేసాం కదా! సో, పేమెంట్ స్టేటస్ మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్వాలిఫై నంబరు, మొబైల్ నంబర్ 2 యాడ్ చేసి చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. అలా క్లిక్ చేసిన వెంటనే సో, ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ వచ్చేసి మన స్టేటస్ చూపిస్తుంది. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. సక్సెస్ అయితే సక్సెస్ అని చూపిస్తుంది. సో, ఇప్పుడు
స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 సో, అప్లికేషన్ మనమైతే ఫిల్ చేయాలి. సో, అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి మనం? అప్లికేషన్ ఫిల్ చేయాలంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయాలి. క్వాలిఫై హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇప్పుడు ఇంతవరకు మనం పేమెంట్ చేసాం కదా! సో, దాంట్లో ఒక రిఫరెన్స్ ఐడీ. ఇన్ కేస్ ఆఫ్ మీరు అప్పుడు స్టెప్ 1లో దాన్ని స్క్రీన్‌షాట్ చేయడం మర్చిపోయినా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఇక్కడ మనకు మళ్ళీ ఏముందిగా స్టెప్ 2లోకి వెళ్ళేసి ఇక్కడ మీ క్వాలిఫై హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ పేమెంట్ ఐడీ, రిఫరెన్స్ ఐడీని మీరు ఇక్కడ నుంచైనా కూడా తెలుసుకోవచ్చనమాట. సో, ఆ తర్వాత ఇక్కడ మీరైతే ఎంటర్ చేయొచ్చు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది చూడండి. సో, ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయింది. సో, పేమెంట్ ఐడీ, క్వాలిఫై హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మీరు ఇంతకుముందు ఏవైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే చూపించేస్తుంది. అలాగే మీకు ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో, ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ నేమ్స్ యాస్ పర్ ఈక్వలెంట్ ఎస్ఎస్‌సి రికార్డ్స్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, సో, అలాగే మదర్ నేమ్ ఇవన్నీ కూడా మనవైతే ఇక్కడైతే ఉంటాయి ప్రీ డిఫైన్డ్‌గా. అలాగే మీ జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరు స్టార్టింగ్‌లో ఎంటర్ చేశారు కాబట్టి అవన్నీ కూడా మనకి ఇక్కడైతే డిస్‌ప్లే చేసేస్తాయి. సో, యాన్యువల్ ఇన్‌కమ్. సో, యాన్యువల్ ఇన్‌కమ్ అంటే మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ ఎలా ఉంది? సో, బిలో 1,00,000 అబోవ్ 1 అండ్ బిలో 2 lakhs ఈ విధంగా మీరు మీ యాన్యువల్ ఇన్‌కమ్‌ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మీ దగ్గర ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటే దాని నంబర్ అనేది మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తాయి. సో, డిస్‌ప్లే చేసిన వాటిని మనం ఇక్కడ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనమైతే ఎస్ ఆర్ నో మీద క్లిక్ చేసుకుంటాము. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ లైక్ ఎన్‌సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ ఉంటే అవి కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే అవి కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మైనారిటీ అయితే మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రెజెంట్ అడ్రస్. సో, మీ ప్రెజెంట్ వచ్చే అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్. సో, ఇన్ కేస్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ 2 కూడా ఒకటే ఉంటే ఇక్కడ మీరు ఒక టిక్ మార్క్స్ ఇస్తే చాలు. ప్రెజెంట్ మీరు ఏదైతే ఫిల్ చేసారో అదంతా కూడా మనకు పర్మనెంట్ అడ్రస్‌లో ఫిల్ అయిపోతుంది. సో, హౌస్ నంబర్, విలేజ్, మొబైల్ నంబర్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మీకు సో, తెలుసు బేసిక్ డీటెయిల్సే. సో, క్వాలిఫై ఎగ్జామినేషన్. సో, క్వాలిఫై ఎగ్జామినేషన్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ. సో, డిగ్రీ ఒక హాల్ టికెట్ నెంబర్. సో, డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? గ్రూప్ 1, గ్రూప్ 2 లైక్ మీకు ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ విధంగా ఉంటాయి కదా! ఆ సబ్జెక్ట్స్ అనేది మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 3. సో, టోటల్‌గా మీకు 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద క్వాలిఫై డిగ్రీ. మీ ఇన్ కేస్ ఆఫ్ మీరు బీఎస్సీ తీసుకున్నట్టయితే బీఎస్సీ. ఆ విధంగా మీరైతే ఎంటర్ చేయొచ్చు. బీకామ్ అయితే బీకామ్, బీఏ అయితే బీఏ. ఈ విధంగా మీరు ఎంటర్ చేయాలి గ్రూప్ 3. సో, ఎంపీసీ అంటే ఏమొస్తుంది మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్. ఎంపీసీఎస్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సీఎస్ అయితే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో, మీరు డిగ్రీ చేశారు కదా! అది ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయిందో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది మీరైతే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. దెన్ ఏ ఇయర్‌లో మీరు పాస్ అవుట్ అవుతారో ఆ ఇయర్‌ని మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇన్ కేస్ ఆఫ్ మీ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. సో, ఇన్ కేస్ ఆఫ్ ప్రెజెంట్ రాస్తున్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి వాళ్ళ యొక్క రిజల్ట్స్ మొత్తం రాలేదనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఇఫ్ రిజల్ట్స్ ఆర్ అవైటెడ్ అని మీరు క్లిక్ చేయొచ్చు. సో, ఇన్ కేస్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసింటే సీజీపీఏ మీద క్లిక్ చేసి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్‌ని మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ రిజల్ట్స్ రాకపోతే రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. సో, రిజల్ట్స్ ఆర్ వెయిటింగ్. సో, రిజల్ట్స్ ఇంకా రాలేదని మీరైతే క్లిక్ చేయొచ్చు. సో, ఎస్ఎస్‌సి. సో, ఎస్ఎస్‌సి డీటెయిల్స్ వచ్చేసి మీరు చూడండి ఇక్కడ రూరల్ ఏరియాలో చదివారు, అర్బన్ ఏరియాలో చదివారు. సో, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ మీద క్లిక్ చేసుకుంటారు. సో, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఏ ఇయర్‌లో ఏ మంత్‌లో మీరు పాస్ అయ్యారు, ఏ ఇయర్‌లో మీరు పాస్ అయ్యారంట. సో, ఏ మంత్, ఏ ఇయర్‌లో మీరు మీ 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశారు. సో, ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకేమొస్తాయి ఇక్కడ సో, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ నేము మొత్తం కూడా మీకు ఇక్కడైతే డిస్‌ప్లే చేసేస్తాయి. సో, ఇక్కడ డిస్‌ప్లే చేసిన డీటెయిల్స్ మీవా కాదా ఇక కన్ఫర్మేషన్ మీరు చేయాల్సి ఉంటుంది. సో, మీ డీటెయిల్స్ అయితే యెస్ మీద క్లిక్ చేస్తారు. మీ డీటెయిల్స్ కాకుంటే నో మీద క్లిక్ చేస్తారు. సేమ్ అదే విధంగా మనకు ఇంటర్ సెకండ్ ఇయర్. సో, ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఏ మంత్ అండ్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. సో, మీ గ్రూప్ సబ్జెక్ట్స్. సో, ఎంపీసీ ఆర్ సంథింగ్ ఉన్నాయి కదా గ్రూప్స్. ఆ గ్రూప్స్ రాసుకోవచ్చు మీరిక్కడ. గ్రూప్ సబ్జెక్ట్ 1, 2, 3. సో, ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే బైపీసీ అయితే జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో, ఈ విధంగా మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు అదర్ క్వాలిఫికేషన్స్. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే అవి కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అదర్ క్వాలిఫికేషన్స్ లేకుంటే యూ కెన్ స్కిప్ దట్. అలాగే మీకు ఇక్కడ ఏముంది మనకు క్లాస్ 9 నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు. సో, క్లాస్ 9 ఏ ఊరు, ఏ స్కూలు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. సో, ఏ ఇయర్‌లో
పాస్ అయ్యారు. మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సింది. ఆ తర్వాత మనకు క్లాస్ 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే డిగ్రీ 1, 2, 3 ఇయర్స్ అనమాట. సో, ఇన్ కేస్ ఆఫ్ లోకల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ ఏరియాస్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఏయూ. ఓకే. ఏయూ రీజియన్, ఎస్‌వియు రీజియన్, ఎస్‌బియు, అలాగే ఓయూ. సో, ఓయూ అనేది ఇక్కడ మనకు ఆంధ్రాలో అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ కిందకి వచ్చేస్తుంది. సో, ప్రెజెంట్ ఉండేది మనకు ఏయూ రీజియన్, అలాగే ఎస్‌వియు రీజియన్. సో, ఏయూ రీజియన్ ఇస్ నథింగ్ బట్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. ఎస్‌వి ఈజ్ నథింగ్ బట్ ద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. సో, ఈ ఎస్‌వియు రీజియన్‌లో మనకు ఏ యూనివర్సిటీస్ వస్తాయంటే ఎస్‌వి యూనివర్సిటీ, అలాగే వైవి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి ఎస్‌కేయు అంటారు. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అలాగే రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురం యూనివర్సిటీ. సో, ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్‌పియు రీజియన్‌లోకి వస్తారు. మిగతా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! మనకు ఆంధ్ర యూనివర్సిటీ గాని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. సో, ఇవన్నీ ఉన్నాయి కదా! మనకు నార్త్ సైడ్ అవన్నీ కూడా మనకు ఏయూ రీజియన్ కింద అయితే వచ్చేస్తాయి. సో, మీరు ఏ రీజియన్ అయితే ఆ రీజియన్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో, టెస్ట్ సెంటర్స్. సో, ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్స్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఎప్పుడు కూడా మీకు ఏదైతే నియరెస్ట్ ఉంటుందో అదే మీరు టెస్ట్ సెంటర్‌గా పెట్టుకోండి. ఎందుకంటే మాక్సిమం మనకు 90% ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది కాబట్టి మీకు ఏదైతే నియర్‌గా ఉంటుందో అది మాత్రం మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్, థర్డ్ మీరు సో, మీకు నచ్చినటివి ఇస్తూ వెళ్ళండి. సో, అంటే మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో అవి సెంటర్స్ ఏదైతే చాలా దగ్గరగా ఉంటుందో సో, అది ఫస్ట్. సో, దానికంటే ఇంకా కొంచెం దూరంగా ఉన్నది సెకండ్. ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. సో, మొత్తం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి సేవ్. సేవ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫార్మ్ మొత్తం కూడా మనకైతే డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిపోయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాము. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తాం. సో, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మనమైతే ప్రింట్ చేసుకుంటాం. ఓకే. సో, అలాగే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మనమైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్. సో, ఫోటో అప్‌లోడ్ చేయాలి. అలాగే మన సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలి. సో, అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మనం సబ్మిట్ చేసి ప్రింట్ ఔట్ అయితే తీసుకుంటాం. సో, ఈ విధంగా మనమైతే ఏపీ పీజీ సెట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఏమన్నా మీరు క్లారిఫికేషన్ కావాలనుకున్నట్లయితే మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నాకు సంబంధించిన సోషల్ మీడియా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, అలాగే ఇక్కడ మీకు ఈ వెబ్‌సైట్‌లోనే మనకు అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ అంతా కూడా మనకు ఈ వెబ్‌సైట్‌లోనే మనకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మీరు సిలబస్‌లోకి వెళ్లారంటే మాత్రం సో, సిలబస్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇట్స్ లోడ్ అవుతుంది. సో, ఇక్కడ చూసి మీరు ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిజికల్ సైన్స్ అని ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో, ఫిజిక్స్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా నాకైతే ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇదొచ్చేసి మనకు ఫిజిక్స్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఓకే. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ సిలబస్ ఇక్కడ నుంచి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఆ సిలబస్ బేస్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ మనకు మాక్ టెస్ట్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, మాక్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మీరు మాక్ టెస్ట్‌లు కూడా ఇక్కడ నుంచి మీరైతే రాయొచ్చు. సో, మాక్ టెస్ట్‌లు కూడా ఇక్కడ నుంచి మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో, మీకైతే ప్రాక్టీస్ అయితే ఉంటుందనమాట. ఓకే. సో, టోటల్‌గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి పీజీ సెట్ గురించి. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నా కిందైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్ అవుతుంది. దట్స్ ఆల్. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.